ఏలూరు జిల్లా గురవాయిగూడెంలో శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. 11 మంది ధర్మకర్తలుగా అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు ఎక్స్ అఫిషియో సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా రాజున సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రోగులకు వైద్యులు సిబ్బంది మంచి వైద్య సేవలు అందించాలని సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సందర్శించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఆసుపత్రిలోని ఐఎంయూ, ఐసీయూ, ఎస్ఎన్సీయూ, మెటర్నిటీ వార్డులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు, బాలికతో పాటు ఇతర రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. మహిళలు, బాలికలదే భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. మహిళలపై దాడులు చేసే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. చీరాలలో పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన మహిళా భద్రత అవగాహన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. మహిళలు భద్రంగా ఉన్నప్పుడే కుటుంబం బాగుంటుందన్నారు. వివోఎస్లకు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క సంఘీభావం తెలిపారు. వివోఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. వేములవాడలో విఎస్ఓలు చేస్తున్న ధర్నాలో ఆమె పాల్గొన్నారు. వివోలకు 20,000 రూపాయల జీతం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరులో సర్వశిక్ష అభినయన్ ఏఈ రమేష్ ఏసీబీ వలకు చిక్కారు. 40,000 రూపాయల లంచం తీసుకుంటున్న రమేష్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సివిల్ కాంట్రాక్టర్ కు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు రమేష్ లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ సిఐ కృష్ణయ్య బృందం మెరుపు దాడి చేసింది. నిర్మల్ జిల్లాలోని ధాన్యం మొత్తం 10 రోజుల్లో కొంటామని కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు 100% పూర్తి చేసి గోదాంలకు తరలించినట్లు చెప్పారు. వరి ధాన్యం దాదాపు 80% కొన్నట్లు వెల్లడించారు. సుమారు 40,000 మెట్రిక్ టన్నులు జొన్నలు కొన్నామని కలెక్టర్ గుర్తు చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో దేవాలయాల్లో చోరీల కేసును పోలీసులు ఛేదించారు. పాయకరావుపేట పరిధిలో 3 ఆలయాల్లో చోరీ జరిగిందని నర్సీపట్నం డీఎస్పీ చెప్పారు. ఈ చోరీలకు సంబంధించి గుద్దటి రాజు అలియాస్ చిన్నను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడి నుంచి సుమారు 2,89,520 విలువైన ఆస్తిని సీజ్ చేసినట్లు వెల్లడించారు. ప్రకాశం జిల్లా పిచికలగూడిపాడులో కలెక్టర్ రాజబాబు పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయాన్నే స్థానికులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గం సుగమం చేశారు. ఉపాధి హామీ పనులను పరిశీలించి ఉపాధి కూలీలతో కలెక్టర్ ముచ్చటించారు. అనకాపల్లి జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి బావులవాడ జంక్షన్ వద్ద పోలీసులు 56 కిలోల 40 గ్రాముల గంజాయి పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన రూపేష్ రాజు చిక్నే, ఒడిశాలోని కోరాపుట్ జిల్లాకు చెందిన రాజు అంతుని అరెస్ట్ చేసినట్లు అడిషనల్ ఎస్పీ శ్రావణి చెప్పారు. వారి నుండి 4 సెల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైర్లు దొంగిలిస్తున్న 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 2,31,100 విలువైన కాపర్ వైండింగ్ వైర్ను స్వాధీనం చేసుకున్నారు. నబ్బీనగరం పంట పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి వైర్లు తొలగిస్తుండగా నిందితులను పట్టుకున్నారు. సిరిసిల్ల జిల్లా మామిడిపల్లి వాసి షేక్ హైదర్ తీవ్ర ఎండలకు వడదెబ్బతో మరణించాడు. అస్వస్థతకు గురైన హైదర్ ను కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిపేట ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హైదర్ మృతి చెందాడు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తమను ఆర్థికంగా ఆదుకోవాలని హైదర్ భార్య మున్నిబి వేడుకుంది. బైక్లు దొంగిలిస్తున్న ఇద్దరిని మడకసిర పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 10 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు పావగడలో పార్క్ చేసిన బైక్ల తాళాలను నకిలీ చెవులతో తెరిచి దొంగిలిస్తున్నారని మడకసిర సిఐ సుబ్రహ్మణ్యం చెప్పారు. బైక్ల విలువ సుమారు 8,50,000 రూపాయలు ఉంటుందని తెలిపారు.